ఏరియనిజం తెలుసు కదా, నైసియా కౌన్సిల్, ఏరియనిజం పెద్ద ఫైట్, అలెగ్జాండ్రియా, అథ్నేసియా. ఇది క్రిస్టియన్ హిస్టరీ, సంఘ చరిత్ర. దాన్ని కాన్స్టాంటినోపుల్, ఇదన్నా తెలియాలి జీకే పెట్టు. ఆయన ఆ కాన్స్టాంటినోపుల్ రాజు హయాంలో పెద్ద బిషప్పుల సభ జరిగింది. ఆ బిషప్పుల సభలో పరిశుద్ధాత్ముడు అంటే శక్తి కాదు, ఆయన కూడా దేవుడే అని కన్ఫర్మ్ చేసి నైసియా కౌన్సిల్లో ప్రమాణ స్వీకారాన్ని అథ్నేసియా లాంటి వారు తెర మీద తీసుకున్నారు. అందుకే లూథరన్ చర్చ్లో, మెయిన్ లైన్ చర్చెస్లో, బాప్టిస్ట్ చర్చెస్లో, అలాంటి మెయిన్ లైన్ పెద్ద పెద్ద చర్చెస్లో ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేస్తారు. మీరు కావాలంటే గమనించండి. వాక్యానికి వెళ్ళే ముందు ప్రమాణ స్వీకారాలు చేస్తారు చూసారు వాళ్ళు. మేము తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాం అంటారు అందరూ. ఒకసారి మేము కుమారుడైన క్రీస్తుని దేవుడిగా నమ్ముచున్నాం అంటారు. మేము పరిశుద్ధాత్మని కూడా దేవుడిగా నమ్ముచున్నాం అంటారు. ఈ ప్రమాణాలు ఎక్కడి నుంచి వచ్చాయి?